ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ సత్యనారాయణ కామెంట్స్. ఏపీలో థియేటర్స్ బంద్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. నవంబర్లో మీటింగ్ పెట్టి జనవరి నుంచి థియేటర్స్ లో పరిస్థితి బాలేదని పర్సెంటేజ్ ఇస్తే బాగుంటుందని అనుకున్నాం. పర్సెంటేజ్ విషయంపై ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకున్నాం. హరిహర వీరమల్లు సినిమా మే 9న రిలీజ్ అవుతుంది అని ముందు చెప్పడంతో జూన్ కి వాయిదా వేశాం. థియేటర్స్ బంద్ చేద్దామని మేము అనుకోలేదు. మే 30న సినిమాలు రిలీజ్ అన్న నేపథ్యంలో బంద్ చేయాలనే ఆలోచన లేదు. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ సత్యనారాయణ కామెంట్స్. ఏపీలో థియేటర్స్ బంద్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. నవంబర్లో మీటింగ్ పెట్టి జనవరి నుంచి థియేటర్స్ పరిస్థితి బాలేదని పర్సెంటేజ్ ఇస్తే బాగుంటుందని అనుకున్నాం. పర్సెంటేజ్ విషయంపై ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నాం. హరిహర వీరమల్లు సినిమా మే 9న రిలీజ్ అవుతుందని ముందు చెప్పడంతో జూన్ కి వాయిదా వేశాం. థియేటర్లు బంద్ చేద్దాం అని మేము అనుకోలేదు. మే 30న సినిమాలు రిలీజ్ ఉన్న నేపథ్యంలో బంద్ చేయాలనే ఆలోచన లేదు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, థియేటర్లు బంద్ జూన్ 1 నుంచి అని రాష్ట్రం మొత్తం మీద మీడియాలో వస్తుంది. అయితే మీకు కొన్ని విషయాలు తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిసి లాస్ట్ ఇయర్ నవంబర్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. జనవరి నుంచి కొద్దిగా థియేటర్లన్నీ పరిస్థితులు బాగోలేదు, దానికి ఒక పర్సంటేజ్ విధానం పెట్టుకుంటే, ఎందుకంటే మల్టీప్లెక్స్లు ఇస్తున్నారు, ఎక్కడ కూడా ఇస్తే కొద్దిగా బాగుంటుందని మేము డిస్ట్రిబ్యూటర్లు అడగడం జరిగింది. వాళ్ళు ఆ రోజు జనవరి 12 నుంచి అని అనుకుంటే వాళ్ళు ఏమన్నారంటే, మేము కమిట్ అయిన సినిమాలు ఉన్నాయండి, జనవరి నుంచి వద్దు అని అన్నారు. సరే అని సర్లే మా డిస్ట్రిబ్యూటర్లు మా అంతా ఎప్పుడు కలిసే ఉంటాం ఉద్దేశంతో అని నిర్ణయాన్ని మార్చుకున్నాం మామూలుగా. తర్వాత ఏప్రిల్ నుంచి అని అనుకున్నాం. ఏప్రిల్లో కూడా సినిమాలు ఏమీ లేవు, చాలా సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి కదా, ఇంక మేమేం కూడా దాని గురించి కూడా అనుకోకుండా డిస్ట్రిబ్యూటర్లు అందరం కలిసి మళ్ళీ మీటింగ్ వేసుకుని మేము ఏప్రిల్లో, అంటే అప్పటికి మేము అంతా మీటింగ్ అవన్నీ పెట్టుకుని అవన్నీ చేసేటప్పటికి హరిహర వీరమల్లు అన్న సినిమా మే 9న అని ప్రొడ్యూసర్ అనౌన్స్ చేయడం జరిగింది. మే 9న ప్రొడ్యూసర్ అనౌన్స్ చేయడం జరిగితే మే 9 వస్తుంది కదా, ఇంకా ఎందుకని జూన్ 1 నుంచి పెట్టుకుందాం అన్న ఆలోచనతో మేము డిస్ట్రిబ్యూటర్లని అదే ఎగ్జిబిటర్లో అందరూ కలిసి మాట్లాడుకుని ఇలా చేద్దాం అది ఇది అని అనుకోవడం జరిగింది. అది ఇంకో విషయం ఏంటంటే, బంద్ అని మేము అనుకోలేదు. థియేటర్లు బంద్ చేసేద్దాం, ఎందుకంటే రన్నింగ్లో ఉంటాయి సినిమాలు. 30 తారీఖున మే 30న సినిమాలు రిలీజులు ఉన్నాయి. ఆ థియేటర్ 30 తారీఖున వేసి 1వ తారీఖుకి బంద్ చేయడం అంటే 2 రోజులు సినిమా వేసేస్తే ప్రొడ్యూసర్ ఇబ్బంది పడతారని మేము అసలు బంద్ అని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అనుకోలేదు. బంద్ చేయాలన్న ఆలోచన తూర్పుగోదావరి జిల్లాలో ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ మా ఆలోచన లేదు, అనుకోలేదు. కానీ జూన్ 1st వీక్లో ఎప్పుడైతే రిలీజ్ అయిన సినిమాలు ఏదైనా ఉంటే అది డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుకొని పర్సంటేజ్ విధానంలో మాట్లాడుకుంటే, ఎందువల్లంటే ఈ సినిమా వ్యాపారం అన్నది మారిపోయింది. మొత్తం వ్యాపారం ఇదివరకులా కాకుండా మొత్తం మారిపోయింది. ఏ విధంగా మారిందో మీ అందరికీ కూడా తెలుసు. రాజమౌళి గారు సినిమా అంటే ఆయన ఒక 3 సంవత్సరాలు సినిమా తీయడం, ఆ హీరోని తీసుకెళ్ళి 3 సంవత్సరాల వరకు బ్లాక్ చేశాడు. అది పాన్ ఇండియన్ సినిమాని సృష్టించడం. అలాగే ఆయన మన తెలుగు ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళాడు, దాని వరకు ఓకే. అలాగే నెక్స్ట్ 2 హీరోల్ని రామ్ చరణ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళు ప్రతి సంవత్సరానికి 2-3 సినిమాలు ఉండి ఎగ్జిబిటర్లు హ్యాపీగా ఉండేవారు. వాళ్ళని కూడా 3 సంవత్సరాలు బ్లాక్ చేసి RRR అని సినిమా చేసి, ఆ విధంగా సినిమా ఇండస్ట్రీకి ఒక విధంగా రాజమౌళి గారు హీరోలందరికీ కూడా పాన్ ఇండియా అని చెప్పేసి ఒక్కొక్కరికి 100 కోట్లు 150 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చేసి ప్రతి హీరోల్ని కూడా ఆ విధంగా, ఏ హీరో అయినా సరే, ఇప్పుడు చిన్న హీరోలు ఉన్నారు, వాళ్ళకి ఫ్లాప్ అయిన సినిమాకి 7 కోట్లు తీసుకుంటే నెక్స్ట్ సినిమాకి 14 కోట్లు
డిమాండ్ చేసి 14 కోట్లు ఇస్తున్నారు ప్రొడ్యూసర్లు. ఆ విధంగా కాస్టింగ్ బాగా పెరిగిపోయి ప్రొడ్యూసర్లు కూడా ఈరోజు మీరు బాగా గమనించండి, అసలు సంక్రాంతి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో సమ్మరే కలెక్షన్స్ అంటే. అటువంటి సమ్మర్లో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది, ప్రతి సినిమా కూడా. అలాగే ఏమవుతుందంటే ఈ పాన్ ఇండియన్ సినిమాల వల్ల ఏమవుతుంది, ప్రొడ్యూసరు ఖర్చు ఎక్కువ పెడుతున్నాడు, దానివల్ల అదే రేంజ్లో డిస్ట్రిబ్యూటర్ రేంజ్ కట్టవలసి వస్తుంది, దానివల్ల గవర్నమెంట్ రేట్లు ఇవ్వాల్సి వస్తుంది, 200 రూపాయలు 250 300 రేట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఆ రేట్లు ఇవ్వడం వల్ల ఎగ్జిబిటర్ సేమ్ 250 300 రూపాయలతో అమ్ముతున్నాడు, కానీ ఎగ్జిబిటర్ రేట్లు అమ్మడం వల్ల మామూలు సింగిల్ స్క్రీన్ వాళ్ళు ఎవరికి కూడా సేమ్ పాత రెంట్ ఉంటుంది, కానీ ఈ రేట్లు పెరిగాయి కదా అన్న వీళ్ళకి ఎంతో రేషియోలో రెంట్లు పెంచుదామన్న ఆలోచన లేదు. వాళ్ళు కూడా ఒక విధంగా 2-3 సినిమాలకి పెంచుకోమని, ఒక 25,000 అంతా పెంచుకోమని అన్నారు, కానీ అది చూస్తే బయ్యర్ లాస్. పుష్ప లాంటి సినిమా కూడా ₹1 కోటి 1,10 లక్షలు పోయింది. ఆ బయ్యర్ లాస్. ఆ టైంలో వాళ్ళు లాస్ అయిన వాళ్ళు ఏంటి, ఇంత లాస్ అయ్యామంటే ఆ పెరిగిన 25,000 కూడా ఆ ఎగ్జిబిటర్ని రిక్వెస్ట్ చేస్తే ఎగ్జిబిటర్ ఏమంటాడు, డిస్ట్రిబ్యూటర్ సినిమా ఇస్తేనే ఎగ్జిబిటర్ వేయాలి, ఆ అప్లికేషన్ మీద అలా అన్నారు. దీనివల్ల ఎక్కడికి పోతుంది ఈ సొమ్మంతా అని ఆలోచిస్తే ఎక్కడ హీరోల దగ్గర టెక్నీషియన్ దగ్గర ఉంటుంది. దీనికి ఏదో ఒక మార్గం చూసుకోవాలి అన్న ఉద్దేశంతో మేమేం చేసామంటే, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ మధ్యకాలంలో సినిమాలు మీకు సినిమాలు చెప్పాలంటే సన్ ఆఫ్ వైజయంతి, రాబిన్హుడ్, జాకు, ఈ సినిమాలు ఒక్కొక్క డిస్ట్రిబ్యూటరు ₹1,40,00,000, ₹1,50,00,000, ₹1,70,00,000 లక్షలు సినిమాలు కొంటే ఒక్కొక్క సినిమా 25 లక్షలు, నెక్స్ట్ 30 లక్షలు 40 లక్షలు కూడా చేయలేదు. డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి కూడా వాళ్ళు ఎంత పోగొట్టుకుంటాడో చూడండి. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్కి కూడా ఎగ్జిబిటర్ అడ్వాన్స్ ఇస్తాడు. ఇప్పుడు ₹1,70,00,000 సినిమా అంటే ₹1,70,00,000 డిస్ట్రిబ్యూటర్ పెట్టుకోడు. అందులో అతను 30 లక్షలు పెట్టుకుంటే, 50 లక్షలు పెట్టుకుంటే, 60 లక్షలు పెట్టుకుంటే మిగతాదంతా ఎగ్జిబిటర్లు ఇవ్వాలి. ఏదో ఒక సినిమా పే చేస్తేనే వర్షం ఏదైనా ఎగ్జిబిటర్ దగ్గర రొటేషన్ ఉంటేనే అతను సినిమా ఇది ఎగ్జిబిటర్ కూడా బాగుంటాడు. అటువంటి సినిమాలన్నీ తేడాలు వస్తున్నాయి. హీరోలు సినిమాలు చేయటం లేదు. హీరోలు టెక్నీషియన్ అంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఈ సంవత్సరం హీరోల సినిమాలు ఏం రిలీజ్ అయ్యి చెప్పండి సార్. అగ్ర హీరోలు ఏ సినిమాలు రిలీజ్ అయ్యి చెప్పండి. తర్వాత ఏదండి, తర్వాత ఏ సినిమాలు లేవు, ఏం లేవు, అసలు ఎవరూ లేరు. వాళ్ళు ఇబ్బంది అంటే చెప్తున్నాయండి. వాళ్ళు ఎందుకు చేయటం లేదంటే వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళకి వచ్చేస్తుంది. 100 కోట్లు 150 కోట్లు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు 3 సంవత్సరాలు తీయకపోయినా 2 సంవత్సరాలు తీసుకున్నా వాళ్ళ రెమ్యునరేషన్ హ్యాపీ. అదే 50 కోట్లతోటి 4 సినిమాలు అయితే 200 కోట్లు వాళ్ళకి వస్తాయి. సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ఇప్పుడు వంశీ గారు ఉన్నారు, సితార వంశీ గారు ఉన్నారు. ఆయన సినిమాలు చూడండి, అన్నీ మినిమం గ్యారంటీగా బాగా క్లిక్ అవుతున్నాయి, అన్నీ చేస్తున్నాయి. ఆయన పాన్ ఇండియా సినిమాలు ఏం తీయలేదా, ఆయన హ్యాపీగా అన్నీ క్లిక్ అవుతున్నాయి. ఆయన వేసిన థియేటర్ ఎగ్జిబిటర్ బాగుంటున్నాడు, డిస్ట్రిబ్యూటర్ బాగుంటున్నాడు. బోల్డ్ సినిమా సంవత్సరానికి ఒక్కొక్క హీరో 12 సినిమాలు తీసేవారు. మీద నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైపోవడం వల్ల బయ్యర్కి ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ వీళ్ళు ఓటీటీకి అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక ఓటీటీకి అమ్ముకున్నది ఏముంటుంది, 3 వారాలకే ఓటీటీకి వచ్చేస్తుంది. మిగతా రాష్ట్రాల్లో చూస్తే 8 వారాల తర్వాత వస్తుంది. దాన్ని కంట్రోల్ లేదు ప్రొడ్యూసర్లకి, ఏ విధమైన హామీ లేదు. యువతల బాగా నలిగిపోయి నష్టపోయేది డిస్ట్రిబ్యూటరు. దానితోటి పాటు ఈక్వల్గా ఉండేది ఏంటంటే ఎగ్జిబిటరు. ఇప్పుడు సినిమాలు లేవు కదా, సినిమాలు రిలీజ్ అవ్వటం లేదు. సినిమాలు కొంటేనే డిస్ట్రిబ్యూటర్ అనే ఉంటాడు, సినిమాలు చేస్తేనే ప్రొడ్యూసర్ అని ఉంటాడు. కానీ ఎగ్జిబిటర్ అలా కాదు కదా. ఎగ్జిబిటర్ 365 రోజులు ఉంటాడు. అతను కరెంట్ బిల్ కట్టాలా, థియేటర్ స్టాఫ్కి శాలరీలు ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి, మొత్తం అంతా అది తప్పటం లేదు.
దీనివల్ల కొద్దిగా ఎప్పటి నుంచో పడుతున్న గతంలో 1980లో కూడా 80 వరకు కూడా పర్సంటేజ్ విధానం ఉండేది.